ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఏ సందేశం అయితే ఇవ్వబోతున్నారో విందామండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, తల్లి కోరుకున్నది తీరట్లేదు అని కోపంగా ఉన్నావు కదా తల్లి, ఎందుకు తీర్చట్లేదు అని ఒక్కసారి ఈ ముడుపు పట్టుకొని నిజమేంటో నీకే తెలుస్తుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మన అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా ఒకసారి బాబాగారిని తలుచుకొని ఈ ముడుపుని తాకి చూద్దాం. జీవితంలో ఉన్న కష్టాలు, అలాగే ఎన్నో రోజులుగా మనం కోరుకుంటున్న కోరిక తీరకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం. తల్లి, ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని బాధపడుతున్నావు, ఎంతో కోపంగా ఉన్నావు, అడిగిన కోరిక తీరలేదని బాధపడుతున్నావు. ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది. ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. శ్రీరాముడు అంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది. మానవులం మనమెంత, నాకు ఎవ్వరి అవసరమూ లేదని విర్రవేగకూడదు. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలనే కాదు, చేతిలో ఉన్న రేఖలను కూడా మార్చగలదు. కాబట్టి తల్లి, నీకున్న కష్టం ఎవ్వరితోనూ చెప్పుకోవద్దు. నీ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది. నువ్వు ఎంత కోపంగా ఉన్నా కూడా ఈ సాయి చెప్పేది ఒక్కటే, ఆ కోరిక ఎందుకు తీరట్లేదో కాస్త అర్థం చేసుకో. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ముడుపుని తాకావు, నిజం గ్రహించావంటే నీ కోరిక తక్షణమే తీరిపోతుంది. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరమానం కోసం ఒకటి ముందు ఎప్పుడూ చెయ్యి చాచకూడదు అని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది. ముందు ముందు రోజుల్లో నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండగలుగుతావు. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసుని గాయపరచకూడదు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చి వెళుతుంది. ఏమన్నా అర్థం చేసుకుంటున్నావా తల్లి? జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. అంతేకాని చివరి జ్ఞాపకాలే మనకు ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయి. జరిగిన దాన్ని ఒప్పుకోవాలి, ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి. అసలు జరగబోయేదాన్ని ఆహ్వానించు. అవి ఏవైనా సరే తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందని గుర్తుంచుకో తల్లి. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు, లేదు అని చెప్పటం తెలియకపోవటమే ఈ కష్టం. ఇతరుల విషయంలో కాదు, మన మనసు అడిగే గొంతమ్మ కోరికలను కూడా వద్దని చెప్పలేని దుస్థితి వల్లే దాపరిస్తుంది అని ఇది గుర్తుపెట్టుకో నువ్వు. మనం ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మదనపడుతూ ఉన్నామో ఆ కోరిక కారణంగానే ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాము అని గమనించు. ఏ కోరికలైతే మనం ఎప్పుడూ కోరుకుంటూ అనుభవిస్తామో ఆ కోరికలు తీరక నిరంతరం నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. పుట్టుకతో పూలవనం కాదు తల్లి, ఏ ఒక్కరి జీవితం అలా ఉండదు. అందరి జీవితాలు కూడా పడి లేచి బ్రతకాలే కానీ మన ఒక్కరికే కాదు. అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించటం అలవర్చుకోవాలి. అదే జీవన రహస్యం అవుతుంది కూడాను. ఆస్తులు సంపాదించలేని కన్నవారి మీద కోరికలు లేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు. కానీ పెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించటం, సాధించటం ఇవన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం అనేది.
గౌరవం మోసం చేస్తే దాంట్లో పతనం అనేది ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు కూడా ఒకరి ముందు నటించాల్సిన అవసరం ఉండదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం ఇంకా కష్టం తల్లి. డబ్బుతో పొందగలిగేది ఏదీ శాశ్వతం కాదు. కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమాప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి, స్నేహపూర్వకమైనవి కాదు తల్లి. నీ చుట్టూ అలాంటి వారు ఉంటే అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో. అలాంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదలు తెచ్చిపెడుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో ఒక ముడుపుని తాకావు. ఎందుకు తాకావు తల్లి? ఎందుకంటే ఈ సాయి ఏది అడిగినా తక్షణమే తీరుస్తాడు అన్న నమ్మకంతోనే కదా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి, ఈ సాయి చెప్పినట్టుగా నడుచుకుంటావు కాబట్టి, ఈ సాయి ఏది చెప్తే అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు తల్లి. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలాగే చేస్తుంది. ఈ కాలం తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలాగా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మల్లాగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది తల్లి. మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. అదే నీ జీవితం సుఖమయం చేస్తుంది. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే జీవితం అవుతుంది తల్లి. నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందు ఉందో, ఏ విధంగా నీ జీవితం గడుస్తుందో ఆ జీవితాన్ని చూసి సంతోషపడు. అంతేకాని ఈ కష్టం ఎందుకు అని బాధపడవద్దు. దేవుణ్ణి నిందించవద్దు. భగవంతుడు చేసేది ఏమీ లేదు. ఏ జన్మ నుండి తెచ్చుకున్న కర్మనో కానీ ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని భ్రమపడు. మరణానికి మించిన సమస్యే లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు నీ లైఫ్ హ్యాపీగా ఉండేలాగా చూసుకో. అది పలకరించేలోపు లైఫ్ని ఎప్పుడూ కూడా ఆనందమయం చేసుకో. నీకు సక్సెస్ అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలిగితే అంతకంటే ఇంకేముంటుంది తల్లి. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చిన వదిలిపోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివంటూ ఉంటాయి 3. అవి కాలం, యవ్వనం, పరువు. ఈ 3 వెంట వచ్చేవి ఎప్పటికీ కూడా మన వెంటే వస్తూ ఉంటాయి. 3 1 పాపం, పుణ్యం, నీడ. ఇవి గుర్తుపెట్టుకో. ఇవి నువ్వు అర్థం చేసుకోగలిగితేనే నీ జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుందమ్మా. జీవిత ఆశయాన్ని నువ్వు వదులుకోకూడదు. నీ గమ్యాన్ని చేరేంత వరకు కూడాను, నువ్వు దానిని సాధించేంత వరకు కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి తల్లి. నువ్వు నీ కోరికలు తీర్చలేదని నా మీద అలిగావు, కోపంగా ఉన్నావు. ఎందుకు నాకు ఈ జీవితం అని బాధపడుతూ ఉన్నావు. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అప్పుడు వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉండి వెళుతుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్నది వాటి విలువ తెలుసుకొని జీవించగలిగితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి తల్లి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగాను, కఠినంగా ఉన్నవారిని సున్నితంగాను కాలంతో పాటు మనిషిలో మార్పుని కూడా తీసుకొస్తుంది. సహజమే, ఎప్పుడూ కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. ఈ ప్రపంచం చాలా వింతగా ప్రవర్తిస్తుంది. కాలం ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అప్పట్లోనే మనుషులు వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పటి మనుషులు వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం ఉన్నవాడే గుణవంతుడు అవుతాడు, గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతాడు. కాలం ఇలాగే ఉండిపోదమ్మా.
ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితం అన్నదే ఉండదు. తల్లి, ఎక్కడ తప్పు చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నీ కోరిక తీరడం లేదు అని మాత్రం బాధపడవద్దు. ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది. సాయి ముందు నీ కోరికను పెట్టావు, అది తీర్చడానికి కాస్త సమయం పడుతుంది. సమస్య చిన్నదైనా సరే పెద్దదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరురలాడితే వాతావరణం మారిపోతుందమ్మా. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమే అవుతుంది. అనుబంధం బాగుండాలి అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది తల్లి. నువ్వు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించు. ఎక్కడ ఎవరిని కూడా నొప్పించుకు, ఎవరికి కోపం తెప్పించే మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనుల్ని, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోగలుగుతావో అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకి ఎదగగలుగుతావో గుర్తుపెట్టుకో. నేను ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పగరు అనుకుంటారేమో. నా మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు. బాబా మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు అని నువ్వు అంటున్నావు. కానీ నీ మౌనమే ఒక్కొక్కసారి సమాధానం అవుతుంది. ఇప్పుడు వారు అర్థం చేసుకోకపోయినా కనీసం రాబోయే రోజుల్లో నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ ముందుకు వచ్చి నీకు అయిన వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు. ఎవరూ కూడా నీ గురించి ఏమనుకున్నా వదిలేసాయి. కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోకు. ఒకరి వ్యక్తిత్వాన్ని ఎప్పుడైనా సరే వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ కూడాను ఉండదు. ఊరుకోకూడదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవరికీ లేవు కూడా. ఇక్కడ అది గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. తల్లి, నీ మనసు కలత చెందిందని మాత్రమే బాధపడుతున్నావు. ఈరోజు నా కోరిక తీరడం లేదని మాత్రమే అలిగావు. మరి ఈరోజు బాబా కోసం ఒక ముడుపు తెచ్చాను, ఆ ముడుపుని పట్టుకోమని చెప్పాడు. మరి కళ్ళు మూసుకొని బాబా ముందు కూర్చొని ఈ ఆదివారం నాడు ఆ ముడుపుని తాకావు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. రాబోయే రోజులలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. ఇక ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఈ సాయి మాటలు నీకు ఊరటనిస్తాయి అని అనుకుంటున్నావు కదా. ఎందుకంటే ఈరోజు నువ్వు నా కోసం, నా మీద నమ్మకంతోనే కదా భక్తి శ్రద్ధలతో ముడుపుని తాకావు. ఈ ముడుపు ఏ విధంగా నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది అంటే, ముందు ఈ సాయి చెప్పిన మాటలు, ఈ బాబా చెప్పిన సూక్తులు నువ్వు అర్థం చేసుకొని నీ జీవన శైలిని మార్చుకోవాలి. ఎవరికైనా సరే ఓపిక అనేది కొన్నాళ్ళే ఉంటుంది, సహిస్తున్నారు కదా అని పదే పదే అలాగే చేస్తే ఆ ఓపిక నశిస్తుంది అని అర్థం కాక కొంతమంది చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవ్వటం కష్టం. ఉన్నప్పుడే మనిషి విలువ, ఆ మనసు విలువ తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు నా బిడ్డ అలాంటి తప్పు చేయకూడదా అని నీకు ఈ మాటలు చెబుతున్నాను. ఎక్కడైనా ఏ బంధంలోనైనా నీకు అలా అలసట అనిపించి ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరం చేసుకో. ఎందుకంటే వారి మనస్తత్వం, వారి స్వభావం అలా ఉంటుంది కాబట్టి. వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం చేస్తారే కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ ఇంకా కూర్చుంటే వారు ఆ విధంగానే నిన్ను ఇంకా ఏడిపించాలనే ప్రయత్నమే చేస్తారు. తల్లి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంటపడకుండా తిరిగేవారు కొందరుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు మరికొందరు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ మరికొందరు ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకునేవారు మన స్నేహితులు. కాబట్టి
మనిషి జీవితం ఎటు వెళుతుందో, ఏ విధంగా మారుతుందో వారు ఆలోచించే వ్యక్తిత్వాన్ని బట్టి, వారు మసులుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసుంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం, దిగడం కూడా వచ్చుంటుంది. మొదటివాడు ఎప్పుడూ కింద పడతానో అని భయపడుతూ ఉంటాడు. రెండోవాడు పడినా మళ్ళీ ఎక్కగలిగననే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి, స్వయం కృషికి ఉన్న తేడా. ఇది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో సడన్గా వచ్చే అదృష్టం కావాలా? లేదు. నేను స్వయం కృషితో ముందడుగు వేస్తాను. నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఆ భగవంతుడు కూడా నాకు ఇచ్చే కష్టాలు ఒక రకంగా ఎంతో అనుభవపూర్వకంగా ఉంటాయి. ఇవి నన్ను జ్ఞానోదయం చేస్తున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే నిజంగా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక మెట్టు దిగి ఆలోచించాలి అంటారు కదా. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లైనా దిగచ్చు, కానీ ఎన్ని మెట్లు దిగినా అర్థం చేసుకోని వారి కోసం ఆలోచించే లాభం లేదు. ఇంకా దిగితే వారి దృష్టిలో మనం దిగజారిపోతామనే అర్థం. ఇది గుర్తుపెట్టుకో. బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సిన సమయం అనేది వస్తే కనుక వంచేసే తప్పేమీ లేదు. కానీ ప్రతిసారి నువ్వే తలంచాలి అని అంటే మాత్రం ఆ బంధాన్నే వదిలేయడమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకొని బ్రతకడం కష్టం కదా. రక్త సంబంధం వాళ్ళని గురించైనా ఆలోచిస్తుంటావు అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఏ సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి, లేదా వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అని బాధైనా ఉండాలి. నీ జీవితంలో అలాంటి ప్రేమ దక్కిన మనిషి నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. అలాంటి వారి కోసం ఎన్ని యుగాలైనా సరే గడపచ్చు. అలాంటి ప్రేమ కోసం, మరి అలాంటి బంధం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఆ బంధాన్ని దగ్గర చేస్తాడు. ఒక బాధ 100 సంతోషాలని దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను పెట్టేలాగా కాకపోయినా బాధపడేలాగా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకో. జీవితంలో ఎవ్వరిని కూడా బాధ పెట్టకూడదు. తల్లి, నువ్వు అలా బాధ పెడితే ఈ సాయిని బాధ పెట్టినట్టే. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ముడుపుని తాకావు కదా తల్లి. మరి ఈ ముడుపు గురించి నీకు ఏమీ తెలియదు కదా. ఈ ముడుపు నీ జీవితాన్నే మారుస్తుంది, నీ కోరికను తీరుస్తుంది. తల్లి, నువ్వు కూడా ఒక్కసారి ఇలాంటి ముడుపు కట్టి చూడు. ఏదైనా ఒక ఆదివారం నాడు పసుపు రంగు వస్త్రంలో 7 యాలకులు, 7 తులసి దళాలు, 7 ఖర్జూరాలు వేసి ముడుపు కట్టి స్వామివారి ముందు అంటే శ్రీవారి ముందు ఉంచి, నేను ఈ వీడియో ఆదివారం పోస్ట్ చేస్తున్నాను, మీరు శనివారం నాడు ఈ రెమెడీని చేసుకోవాలి. శ్రీవారి ముందు ఉంచి ప్రతి శనివారము కూడాను పూజ చేసుకుంటూ ఉండాలి. ఇది 7 శనివారాలు చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 7వ శనివారం నాడు ఆ ముడుపును తీసుకొని అందులో ఉన్న పదార్థాలను తీసుకొని ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి శ్రీవారికి సమర్పించుకోవాలి. మీ సమస్యను చెప్పుకొని ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు కూడా పిండి ప్రమ్మెదతో దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా 7 శనివారాలు చేయాలి. ఇలా చేసినట్లయితే మీ యొక్క కోరికలు కూడా తీరుతాయి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఎంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడాను లైక్ అయితే చేయండి. ఎంతోమంది సాయి భక్తులకి ఈ వీడియో చేరుతుంది. అలాగే శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈరోజు ఉదయం 9 గంటలకి అప్పులతో ఎంతో సతమతం అవుతున్న వారందరి గురించి కూడా ఒక మంచి రెమెడీ అయితే చెప్పాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. ఓం సాయిరామ్. రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.